వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. వైసీపీ ఎంపీ అయితే మిథున్ రెడ్డి అయితే గత 71 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే తెలిసిందే ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో ఆయన ఏ4 నిందితుడిగా కూడా నిన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన అయితే అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టు అయితే రాజమండ్రి కూడా సెంట్రల్ జైలుకి అయితే జూలై 20వ తారీఖున అయితే పంపించింది. ఈ నేపథ్యంలో గత అన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. అప్పటి నుంచి కూడా బెయిల్ అప్పీల్ చేసినప్పటికీ అతనైతే బెయిల్ అయితే మంజూరు చేయని పరిస్థితి. ఇటీవల 6వ తారీఖున ఏదైతే తనకైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలోనే మధ్యంతర బెయిల్ అయితే రిలీజ్ చేసి మళ్ళీ 11వ తారీఖున అయితే సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన అయితే పూర్తి స్థాయిలో అయితే బెయిల్ అయితే మంజూరు చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చింది. వారానికి 2 సార్లు ఆయన అయితే ఏజీపీ కోర్టుకి అయితే హాజరు కావాలి. అలాగే 2 లక్షల రూపాయలు పూచీకత్తులతో పాటు 2 మధ్యవర్తుల దానితో పాటు కూడా ఇప్పుడైతే బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి. భారీ ఎత్తున రాజమండ్రి సెంట్రల్ జైలు మరి కొద్దిసేపట్లో అయితే ఆయన అయితే విడుదల కానున్నారు. ప్రస్తుతం అయితే చూడొచ్చు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద అయితే భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అలాగే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన నాయకులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ తోట తిరుమలతో పాటు మాజీ ఎంపీ మార్గాని భారత్తో పాటు అలాగే ఎంపీ మిథున్ రెడ్డి తండ్రి ఎవరైతే ఉన్నారో ఇక్కడికి అందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అలాగే ఇక్కడ పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. భారీ ఎత్తున ఇక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ పోలీసులు మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి వైసీపీ నాయకులు అయితే భారీ ఎత్తున చేరుకున్నారు. అలాగే కార్యకర్తలు కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. మిథున్ రెడ్డి మరి కొద్దిసేపట్లో ఇక్కడ బెయిల్ మంజూరు అయిందనే సమాచారం తెలిసిన నేపథ్యంలోనే భారీ ఎత్తున అయితే ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ హోంమంత్రి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. మేడం చెప్పండి, ఏంటి బెయిల్ మంజూరు అయింది, ఎలా ఉంది, ఏ విధంగా కనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఒక 70 డేస్ జైల్లో పెట్టి అక్రమ కేసులు పెట్టి బెయిల్ వచ్చిందంటే దానికి తప్పుడు కేసులతో పెట్టడం అనేది మేము ఎప్పుడు ఖండిస్తూనే ఉన్నాము. ఈ రోజున బెయిల్ ఇచ్చినంత మాత్రాన మేము కొత్తగా ఆనందపడేది లేదండి. కానీ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అంటే సామాన్యుల దగ్గర నుండి ఇలా ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్న వ్యక్తుల వరకు కూడా ఇలా అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టాలనే ప్రక్రియ తప్ప ఇంకొకటి లేదండి ఈ ప్రభుత్వంలో. 5 బెయిల్ మంజూరు ఇంకా 12 మందిని అరెస్ట్ చేశారు. ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు 12 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా ఉండే అవకాశం ఉందంటున్నారు. మరి ఎలా చూడాలి? అంటే వీళ్ళు అనుకుంటే వీళ్ళు ఉన్నారు, వీళ్ళు లేరు, అసలు వీళ్ళు తప్పు చేశారు అనేది కాదండి. పెట్టాలనుకుంటే పెట్టేస్తున్నారు. దాని గురించి ఇంకా కొత్తగా అనుకునేది ఏముందండి? అంటే ఇది ఏదో కొత్తగా ఏదో రెడ్ బుక్ అనేది ఏదో పెట్టుకున్నారు కదా, వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళ ఇష్టం వచ్చేట్టు వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా. మీరు కూడా డిజిటల్ బుక్ పెట్టారు, అందులో మొదటి పేరు ఎవరిది ఉండబోతుంది అంటారు? డిజిటల్ బుక్ అనేది ఏదో వాళ్ళ మీద కక్ష సాధించాలని కాదండి. ఎవరికైతే అన్యాయం జరిగిందో, కార్యకర్త ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో న్యాయం చేయాలనేది చేయడానికి కోసం అండి. ఇది పరిస్థితి చూస్తున్నాం. భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. అలాగే మిథున్ రెడ్డి తండ్రి కూడా ఇక్కడికైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇక్కడ చేరుకున్నారు. ఆయన కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్దిరెడ్డి రామచంద్ర సార్ చెప్పండి, బెయిల్ మంజూరు అయింది, ఎలా ఉంది సార్, ఏ విధంగా అనిపిస్తుంది? చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది బెయిల్ మంజూరు అయింది? ఇప్పుడు ఒకటండి, ఇంత అన్యాయంగా ఇంత మోసపూరితంగా అరెస్టులు చేసి ఇవాళ 69 రోజులు, దానికన్నా ముందర 120 రోజులు చేసిన వాళ్ళని ఏం చేశారని అడుగుతున్నా. ఇప్పటిదాకా మనీ ట్రయల్ ఏం చేశారు? ఇంత అన్యాయంగా ఎట్లా చేస్తారు? ఇది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు. పరిస్థితి మొత్తం అందరూ కూడా ఇప్పటికే నాయకులు వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అలాగే ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడ రావడం, వాళ్ళైతే ఇప్పుడు జైల్లో కొద్దిసేపట్లో ఆయన విడుదల అవుతున్న నేపథ్యంలోనే ఇక్కడికి అధిక సంఖ్యలో కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. అలాగే సెంట్రల్ జైలు ఎదుర ఏదైతే ఉందో ఆ భాగానికి అందరూ కూడా మిథున్ రెడ్డితో పాటు అందరూ కూడా చేరుకున్నటువంటి దృశ్యాలు. అలాగే భారీ ఎత్తున ఇంకా కార్యకర్తలు వచ్చారు, వాళ్ళందరూ కూడా లోపలికి అయితే అనుమతించడం లేదు. ఇక్కడ అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపట్లో మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అవుతారని నేపథ్యంలోనే ఇక్కడ అంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఒకటే చెప్పుకొస్తున్నారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు. అలాగే స్కామ్ని సృష్టించి ఈ విధంగా అన్యాయంగా అరెస్ట్ చేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టారు. 71 రోజుల పాటు అయితే జైల్లో ఉంచారని కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వైసీపీకి సంబంధించిన వాళ్ళైతే పక్కన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అయితే కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద అయితే ఇప్పుడు చూసుకుంటే
ఎంపీ మిథున్ రెడ్డి అయితే అన్యాయంగా అరెస్ట్ చేశారనేది కూడా వైసీపీ మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నటువంటి వాదన. ప్రస్తుతం వైసీపీకి సంబంధించిన నేతలు ఇప్పటికైతే భారీ ఎత్తున అయితే ఇక్కడ చేరుకున్నటువంటి నేతలను చూస్తున్నాం. అలాగే ఎవరిని కూడా లోపలికి అనుమతిస్తారు. ఇక్కడ ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదుటి భాగం మొత్తం అంతా కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. చూడొచ్చు ఇప్పటికి కేవలం ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద అయితే ప్రస్తుతం మరి కొద్దిసేపులో ఇదైతే ఇక్కడికైతే చేరుకున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ప్రస్తుతం ఆయన వస్తున్నటువంటి పరిస్థితి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నుంచి అయితే బయటకు వస్తున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాం. ఆయన ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఆయన అప్పుడే వెళ్ళారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం అందరూ కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన క్రితమే ఆయన ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పుడే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అయితే మిథున్ రెడ్డి విడుదలైనటువంటి పరిస్థితి. మొత్తం వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇప్పటికీ ఆయన లోపల నుంచి విడుదలైన నేపథ్యంలోనే అందరూ కూడా ఆయనతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏ విధంగా అనిపిస్తుంది? మీడియాలో మాట్లాడకూడదని చెప్పారు. కోర్టు ఆర్డర్ మీడియాలో మాట్లాడకూడదని వచ్చింది. సో నేను ఎల్లుండి మాట్లాడతాను మీడియాలో. ప్రస్తుతం అదే షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మీడియాతో మాట్లాడకూడదని ఒక షరతులు విధించారు. ఈ నేపథ్యంలోనే మనం ఎక్స్క్లూజివ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. అందరు నాయకులు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు. అంటే షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఎవరు కూడా మాట్లాడకూడదని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాట్లాడకూడదని చెప్పుకొస్తున్నారు. ఆయన బయటకు వచ్చి అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ప్రస్తుతం ఆయన వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన రావడం జరిగింది. ఇప్పుడైతే ఆయన A4 నిందితులుగా 71 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అయితే ఇప్పుడు బయటకు వచ్చి అభివాదం చేస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఇప్పుడే విడుదల 71 రోజుల పాటు అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. జూలై 20వ తారీఖున ఇక్కడ రావడం జరిగింది. ఆయన వచ్చిన నేపథ్యంలోనే ఆయన అప్పటి నుంచి కూడా రిమాండ్ ఖైదీగా ఇందులోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అలాగే A4 నిందితులుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వారిలో ఇప్పటికే ఇందులో నలుగురు అయితే బెయిల్పై షరతులతో కూడినటువంటి బెయిల్ ఇవ్వడం మంజూరు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడైతే తాజాగా గతంలో మొదట పైలా దిలీప్తో పాటు A30గా ఉన్నటువంటి దాంతో పాటు ప్రధానంగా ధనుంజయ రెడ్డి A31 ఉన్నారు. అలాగే వాళ్ళతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. వాహనం మీద ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక వాహనం మీద వెళ్తున్నటువంటి దృశ్యాలు మొత్తం అందరం కూడా ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గొల్లపల్లి సూర్యారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఆయన జైలు నుంచి విడుదల ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఒక నీతికి నిజాయితీకి మారుపేరు పెద్దిరెడ్డి గారి వంశం. అలాంటి పెద్దిరెడ్డి గారి వంశానికి చెందినటువంటి ప్రజెంట్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం మేము ఇంచుమించు 80-85 రోజులైంది. ఇప్పటికీ మేమందరం కూడా బాధాతప్త హృదయాలతో ఉన్నాం. వారి వాళ్ళు విడుదలై చిరునవ్వుతో బయటకు వస్తున్నప్పుడు మాకు చాలా ఆనందం కలుగుతుంది. వారు త్వరలోనే కడిగిన ముత్యంలాగా ఆయన మీద ఏ రకమైనటువంటి ఎలాంటి అభియోగాలు మోపినా వాటన్నిటిని ఛేదించుకుని కడిగిన ముత్యంలా బయటకు వస్తారని మేము ఆశిస్తున్నాం. అసలు లిక్కర్ స్కామ్ అనేది మొత్తం 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందనేది కూడా ఒక పక్కన చెప్తున్నటువంటి వాదన ఎంతవరకు వాస్తవం ఉందంట? 3,500 కోట్లు అనేది అదొక క్రియేట్ చేసినటువంటి అకౌంట్. దానికి సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, లేదా దానికి సంబంధించినటువంటి ఏ ఒక్క సాక్ష్యాన్ని కూడా కోర్టు ముందు ఉంచలేకపోయారు ప్రభుత్వం వారు. కేవలం కక్ష సాధింపు చర్యగా ఇన్ని రోజులు వారు నిర్బంధించి అక్రమంగా అరెస్ట్ చేశారు తప్ప 3,500 కోట్లు కాదు. ఏ మాత్రం కూడా ఏ రకమైనటువంటి ప్రామాణికత లేనటువంటి కేసుగా ఈ కేసు చివరికి ముగుస్తుందన్నటువంటి మాట నేను మనవి చేస్తూ ఉన్నాను. పరిస్థితి ప్రస్తుతం అయితే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అయితే విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తన తండ్రి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన రామచంద్రారెడ్డి కూడా రావడం, అలాగే వైసీపీ నేతలు కూడా భారీ ఎత్తున ఇక్కడ చేరుకుని, అలాగే ఇప్పుడు ఏదైతే 71 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రత్యేకంగా ఏదైతే వారం రోజుల్లో 2 సార్లు అయితే ఎస్సీబీ కోర్టు అయితే అటెండ్ అవ్వాలి, దానితో పాటు 2 లక్షల షూరిటీ ఇచ్చి ఈ విధంగా అయితే మంజూరైన
బెయిల్ అయితే మంజూరు చేసినటువంటి పరిస్థితి. మొత్తం ఈ కేసుకు సంబంధించింది ఇప్పటికే మిథున్ రెడ్డితో కలిపి 5 అయితే బెయిల్ మంజూరు అయినటువంటి పరిస్థితి. మొత్తం 12 మంది అరెస్ట్ చేయగా మొత్తం 5 మాత్రమే ఈ కేసుకు సంబంధించి అయితే బెయిల్ మంజూరు ఇచ్చింది. అందులో ముఖ్యంగా A4 నిందితుడిగా ఆయనైతే చాలా ఏదైతే దీనికి సంబంధించిన వ్యవహారం ఏదైతే లిక్కర్ స్కామ్ మొదటి నుంచి కూడా అంతిమంగా డబ్బు తరలించే వరకు కూడా మొత్తం ఇతనే కీలక సూత్రధారైన పలు ఆరోపణలపైన అయితే అరెస్ట్ చేశారు. ఎట్టకేలకైతే ఏసీబీ కోర్టు అయితే ఆయనకి బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అయితే ఆయన అయితే రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది, ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.